స్పీడ్ బ్రేకర్లు వేయాలని, పశువులను అరికట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కొత్తపల్లి క్రాస్లో ధర్నా చేసిన ప్రజలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండలం కొత్తపల్లి క్రాస్లో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, వాటిని నివారించాలని కోరారు ప్రజలు. శుక్రవారం కొత్తపల్లి క్రాస్లో ప్రజలు రోడ్డు వద్ద బైఠాయించి 4 రోడ్ల కూడలి సర్కిల్ అయిన కొత్తపల్లి క్రాస్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు లేనందున రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే వీధి లైట్లు సర్కిల్లో ఏర్పాటు చేయాలని, క్రిస్ జ్యోతి స్కూల్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని, మరియు పశువుల వలన ఎక్కువ ప్రమాదాలు జరిగి ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు పశువుల యజమానులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పశువులను కట్టడి చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, పంచాయతీ అధికారులు 4 రోడ్ల కూడలిలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, మరియు క్రిస్ జ్యోతి స్కూల్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరారు. అధికారులు స్పందించకుంటే మేము ధర్నాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి క్రాస్ వాసులు మరియు 4 కాలనీల వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సోమందపల్లి గ్రామం కొత్తపల్లి క్రాస్లో ఉన్నటువంటి ఈ 4 కూడల సర్కిల్లో మనకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేక, ఒకసారి చూడండి, 4 వైపులో కూడా ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వలన ఉదయం మరియు సాయంత్రం బడి పిల్లలు కానీ, అదేవిధంగా ప్రయాణించేటువంటి ప్రయాణికులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఎంతోమందికి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు ఆర్ఎండ్బి వారు కానీ, సంబంధిత అధికారులు కానీ దీనిపైన చర్యలు తీసుకొని కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేసి అందరినీ ప్రాణాలు రక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు దీనిపైన చర్య తీసుకొని వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకొని మాకు సమస్యను పరిష్కరించేందుగా కోరుతున్నాము. ఇక్కడ మొత్తం అందరూ స్థానికులందరూ కలిసి ఈరోజు మనకు సంబంధిత అధికారులకి విన్నవించుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మీరు సమస్యను పరిష్కరించకపోయినట్టయితే నెక్స్ట్ టైం మేము ధర్నా చేయాల్సిన అవకాశం కూడా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దీనికోసం స్థానికులందరూ ధర్నా చేసామన్నమాట. పశువులు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు వేసి మాకు తగు జాగ్రత్తలు భద్రత కల్పించాల్సిందిగా కోరుచున్నాం. మండలం చెన్నాపురం గ్రామం, నా పేరు ఆంజనేయులు. ఇప్పుడు ఇక్కడ సోమందపల్లి కొత్తపల్లి క్రాస్లో 4 కూడల సర్కిల్లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వెంటనే చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని అధికారులను కోరుచున్నాము. అలాగే ఇక్కడ పశువుల కాపరులు, పశువుల ఓనర్లు విపరీతంగా పశువులను రోడ్డుపైన వదిలేస్తున్నారు. ఈ యాక్సిడెంట్లకు చాలా కారణంగా పశువులే ఇక్కడ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. ఆ పశువుల కాపరిని పిలిపించి సంబంధిత అధికారులు వాళ్ళని మాట్లాడి ఆ పశువులను, ఎవరి పశువులను వాళ్ళని తగు జాగ్రత్తలుగా తీసుకొని రోడ్లపైన వదలకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యంగా కోరుచున్నాము. అలాగే పశువులు యాక్సిడెంట్లకు గురయ్యి చాలా పశువులు ప్రాణాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణమైన పశువుల కాపరులను పిలిపించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని రోడ్ల మీద వదలకుండా
తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుచున్నాము. అలాగే వెంటనే ఈ సోమందపల్లి కొత్తపల్లి క్రాస్లో 4 కూడల సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోతే యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడతారు. ఏమీ జరగని అధికారులు ఇక్కడికి కొంచెం స్పందించి ఈ స్పీడ్ బ్రేకర్లు వెంటనే ఏర్పాటు చేయాలని అధికార ప్రతినిధులను కోరుచున్నాము.